తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఒక అద్భుత ఘటన జరిగింది. రాజు పంపిన బంగారు పళ్ళెంలో అమరిన 56 రకాల విందుభోజనం అలాగే పడి ఉంది. కాని స్వామి ముఖంపై మాత్రం పెరుగన్నం గింజలు అంటుకుని ఉన్నాయి. ఆలయ అర్చకులు భయంతో వణుకుతున్నారు. రాజైన చోళరాజు తోండమాన్కి ఈ వార్త తెలిసింది. ఆయన గర్వంతో ప్రతిరోజూ నెయ్యి, పొడిమిరియాలు బంగారు పాత్రల్లో రాజసం సంతరించుకుని పంపే భోజనాన్ని స్వామి తాకలేదు. మరి ఎవరి పెరుగన్నాన్ని తిన్నాడు? తిరుమల కొండలకు దూరంగా కురువ గ్రామంలో ఒక పేద కుమ్మరి ఉండేవాడు. పేరు భీముడు. కాళ్లు వికలాంగంగా ఉండడం వల్ల 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకోలేడు. అందుకే తన ఇంట్లోనే మట్టితో వెంకటేశ్వరస్వామి విగ్రహం చెక్కిపెట్టుకున్నాడు. రోజూ కష్టపడి చేసిన కుండలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో ఏదో 2 పూటలు పెరుగన్నం తినేవాడు. ఆ పెరుగన్నాన్ని తానే చేసిన కొత్త మట్టి